ఒక టెస్ట్ బౌలర్ కి అత్యంత కఠినమైన పరీక్ష, హోమ్ కండిషన్స్ లో కాదు. అప్పటి పిచ్, వాతావరణం, బౌన్స్ ఏవి ఆయనకు అనుకూలం కాని విదేశీ దేశాల్లోనూ తీయడం. ఈ క్రికెటర్ మాత్రం ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అదే లెవెల్ కి బౌలింగ్ చేసింది. దాన్ని నిరూపించే హార్డ్ ఫ్యాక్ట్ సిరీ, 4 ఫైఫర్లు ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియా పిచ్లు బ్యాట్స్మెన్ కు కూడా కష్టమే, కానీ బౌలర్ కి మరీ కఠినం. బౌన్స్ ఎక్కువ, సైడ్ వేస్ మూవ్మెంట్ తక్కువ. అయినా కూడా అక్కడ 4 సార్లు 5 మెనస్ వికెట్ల హాల్ కొట్టడం అంటే ఇది స్కిల్ కాదు, డామినెన్స్. 4 ఫైఫర్లు ఇంగ్లాండ్లో పరిస్థితులు బౌలర్లకు సహాయపడతాయని మనం చెప్పుకుంటాం, కానీ అక్కడ సక్సెస్ అవడానికి లైన్, లెంగ్త్, పేషెన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అక్కడి టాప్ నాచ్ బ్యాట్స్మెన్లపై 4 ఫైఫర్లు అంటే కన్సిస్టెన్సీ స్థాయి ఎక్కడుందో అర్థం చేసుకో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. 7. దక్షిణాఫ్రికాలో 3 ఫైఫర్లు. ఇక్కడ పిచ్లు కఠినమైన బౌన్స్, హార్డ్ సర్ఫేస్. తప్పు లెంగ్త్ పెట్టిన ఒక్క బంతితో బౌండరీ. అయినా 3 సార్లు 5 మెనస్ వికెటలు ఇతర బౌలర్లు కలల్లో మాత్రమే చూడగలిగే రికార్డు. ఇండియాలో 3 ఫైఫర్లు. ఇండియా స్పిన్నర్ల రాజ్యం. పేసర్లు ఇక్కడ ఫైఫర్ కొట్టడం అంటే గ్రిట్, స్కిల్, పేషెన్స్ కాంబినేషన్ పీక్ లో ఉండాలి. ఈ ఆటగాడు అది చేశాడు మళ్లీ. వెస్టిండీస్ లో 2 ఫైఫర్లు. వెస్టిండీస్ పిచ్లు అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడో నిద్రపోయినట్టు ఉంటాయి, ఎప్పుడో ఒక్కసారిగా బౌన్స్ కొడతాయి. అక్కడ కూడా 2 ఫైఫర్లు అంటే కంప్లీట్ అడాప్టబిలిటీ. ఏం స్పెషల్? ప్రపంచంలోని 6 దేశాల్లో ఫైఫర్లు. ఏ కండిషన్లోనైనా అదే లెవెల్ బౌలింగ్, పేస్, అక్యురసీ, మెంటల్ టఫ్నెస్, కంప్లీట్ ప్యాకేజ్. ఇవే ఈ యుగంలో అతన్ని టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్గా నిలబెట్టాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది గౌరవం కాదు, డామినేషన్. ఈ రికార్డులు యాదృచ్ఛికం కాదు. ఇది ఒక పేసర్ ఏ దేశానికి వెళ్లినా మ్యాచ్ ని ఒంటరిగా తిప్పేయగలిగే రేర్ స్కిల్ కి ప్రూఫ్. ఇలాంటి కన్సిస్టెన్సీ ఈ యుగంలో మరెవరికి లేదు. అందుకే అతనే ఈ ఎరాలో గ్రేటెస్ట్ టెస్ట్ బౌలర్.